సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. సో అనిల్ గారు, రీసెంట్ గా ఆపరేషన్ సింధూర్ అప్పుడు బ్రహ్మోస్ మిసైల్స్ భారతదేశానికి అందించిన విజయం అంతా ఇంత కాదు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక్కసారిగా బ్రహ్మోస్ మిసైల్స్ గురించి మాట్లాడుకున్నాయి. మాకు కూడా బ్రహ్మోస్ మిసైల్స్ కావాలి, మాకు కూడా ఈ టెక్నాలజీ కావాలంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు మాట్లాడుకోవడం జరిగింది. అంటే మొన్నటి వరకు కూడా బ్రహ్మోస్ అనేది ఇండియా రష్యా జాయింట్ వెంచర్ గా నడిచింది కదా. సో అంటే ఇక్కడ నుంచి ఇండియా కంప్లీట్ గా మన స్వదేశీ పరిజ్ఞానంతో మనమే క్షిపణులు తయారు చేసుకోవాలంటూ కూడా నిర్ణయించుకుంది. సో అప్పటి నుంచి డిఫెన్స్ కి సంబంధించిన ఆర్డర్ బుక్ కూడా బాగా పెరిగింది. మరి బ్రహ్మోస్ తెచ్చిన విజయంతో ఇక్కడ మన భారతదేశంలో ఏ కంపెనీ స్టాక్స్ మంచి లైమ్ లైట్ లోకి వచ్చాయంటారు? సో మీరు అన్నట్టు ఆపరేషన్ సింధూర్లో రెండు థింగ్స్ చాలా ఉపయోగపడ్డాయి. ఒకటి డిఫెన్స్ అనేది ఆ రష్యా S-400 ఏదైతే ఉందో దాని ద్వారా సైమల్టేనియస్లీ అఫెన్స్ వచ్చేసి ఈ సూపర్సానిక్ మిసైల్ ఏదైతే ఉందో మన బ్రహ్మోస్ అనేది, విచ్ మనం డెవలప్ చేసింది రష్యా కొలాబరేషన్తో డెవలప్ చేసాము. బట్ ఇండియన్ కంపెనీస్ చేసాయి. పర్ఫెక్షన్ దాని యొక్క ఇండిజినస్ చేయడం అంతా మాత్రం ఇండియన్ కంపెనీస్ చూసుకున్నాయి. దాని ఇన్ని రోజులు ఏంటంటే పరీక్షలు నార్మల్ పరీక్షలు, బట్ రియల్ టైం బ్యాటిల్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ లేని ప్రోడక్ట్ అది. బట్ థ్యాంక్ఫుల్లీ ఏమైందంటే ఆపరేషన్ సింధూర్ వల్ల అది కూడా టెస్ట్ అవ్వడం జరిగింది. అండ్ సక్సెస్ఫుల్గా ఎంత బాగా మనం అనుకున్న టార్గెట్స్ని హిట్ చేయగలిగాం అనేది ప్రూఫ్తో సహా చూపెట్టగలిగాం. దీనివల్ల ఏంటంటే ఒకటి ఎగ్జిస్టింగ్ మన ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ ముగ్గురికి కూడా, అటు ఆర్మీకి కానివ్వండి, నేవీకి కానివ్వండి, ఎయిర్ ఫోర్స్కి కూడా అందరూ డిప్లాయ్ చేయగలిగే మిసైల్ అట్లాంటి టెక్నాలజీ బ్రహ్మోస్లో ఉన్నాయి. బ్రహ్మోస్ డిప్లాయ్ చేయగలిగేవి. సో ఇప్పుడు అన్ని వైపుల నుంచి మూడు త్రివిధ దళాల నుంచి కూడా ఆర్డర్ బుక్ అనేది బ్రహ్మోస్కి పెరిగింది. దీనితో పాటు ఏంటంటే కాస్టింగ్ వైజ్ కానీ టెక్నాలజీ వైజ్ కానీ చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు కూడా ఇంట్రెస్ట్ చూపించాయి. ఆల్రెడీ ఫిలిప్పీన్స్ ఆల్రెడీ మనతో ఖరీదు కోసం ఆల్రెడీ మాట్లాడుతూ ఉంది. సైమల్టేనియస్లీ ఆర్మేనియా కూడా అంతే. ఏదైతే అజర్బైజాన్తో మొన్న ఇద్దరి మధ్యలో ఒప్పందం జరిగినా కానీ లాంగ్ టర్మ్ కోసం తనను కాపాడుకోవడానికి ఆర్మేనియా కూడా అడిగింది. అట్లా మల్టిపుల్ సౌత్ అమెరికన్ నేషన్స్ కూడా ఈ బ్రహ్మోస్ మిసైల్ ఎక్స్పోర్ట్ ఇండియా నుంచి అనేది మాట్లాడుతూ ఉన్నాయి. అండ్ ఆర్డర్ బుక్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. కొన్ని ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి పోను. ఎందుకంటే కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఎట్ ద సేమ్ టైం హై ప్రిసిషన్తో బాగా హిట్ అయ్యే మిసైల్. సో దీంట్లో ఈ ఎకో సిస్టమ్ ఇట్లాంటి టైంలో ఎస్పెషల్లీ ఇప్పుడు భారత ప్రభుత్వం అనేది నియర్లీ $3 ట్రిలియన్ అమౌంట్ నెక్స్ట్ 15-20 సంవత్సరాల్లో డిఫెన్స్ పైన ఖర్చు పెట్టబోతోంది. అందులో వన్ ఆఫ్ ద కీలకమైనది బ్రహ్మోస్ మిసైల్స్ కూడా. ఇంత స్పెండింగ్ జరగబోతోంది. ప్లస్ ఎక్స్పోర్ట్స్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఏ కంపెనీస్ ఈ ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ ఉన్నాయి, ఎవరైతే ఇన్వెస్టర్స్ డిఫెన్స్ రంగంలో పెట్టుబడి పెడదాం అనుకున్నారో స్టాక్స్లో ఎట్లాంటి స్టాక్స్ని లాంగ్ టర్మ్ కోసం చూసుకోవచ్చు అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ చూసుకుంటే ఈ బ్రహ్మోస్ మిసైల్కి ఇంటిగ్రేటర్ మోరార్లెస్ లైక్ బేసిక్గా దాని అన్ని పార్ట్స్ని అన్ని ఒక చోట పెట్టేసేసి ఇంటిగ్రేట్ చేసే కంపెనీ ఏదైతే ఉందో క్యాప్టెన్ అనుకోవచ్చు. ఒక బ్రహ్మోస్ ఒక షిప్ అయితే దాని క్యాప్టెన్ వచ్చేసి BDL. సో BDL వచ్చేసి వీటన్నిటిని అసెంబుల్ చేస్తుంది. ఇది బ్రహ్మోస్ మిసైల్ని, లాంచర్స్ని కానీ అన్నింటినీ కూడా. సో ఇది బోత్ డొమెస్టిక్ అండ్ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ చాలా ఉన్నాయి. BDLకి వచ్చింది ఆల్రెడీ. అండ్ వెన్ కంపేర్ టు వేరే డిఫెన్స్ స్టాక్స్ కన్నా వాల్యుయేషన్ మల్టిపుల్స్ అనేవి కొంచెం తక్కువగా ఉన్నాయి ఈ PSU స్టాక్. ఇట్ ఈస్ రన్నింగ్ వెల్. ఆర్డర్ బుక్ ఒక బ్రహ్మోస్తో పాటు వేరే సిస్టమ్స్ కూడా చాలా ఆర్డర్స్ ఉన్నాయి. సో ఒకటి ఎవరైనా లాంగ్ టర్మ్ కోసం చూస్తే మాత్రం మీ పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన స్టాక్ BDL. బికాస్ బ్రహ్మోస్ ఆర్డర్స్లో మేజర్ బెనిఫిషరీ ఫస్ట్ BDL, ఎందుకంటే అదే అసెంబుల్ చేస్తుంది కాబట్టి. సెకండ్ వచ్చేసి ప్రొపల్షన్ సిస్టమ్స్. అందులో బ్రహ్మోస్లో ఉండే ప్రొపల్షన్ సిస్టమ్స్ తయారు చేసే కంపెనీస్ ఏమున్నాయంటే సోలార్ ఇండస్ట్రీస్ ఒకటి, అండ్ ఎట్ ది సేమ్ టైం ప్రీమియర్ ఎక్స్ప్లోసివ్స్. ఈ రెండు కంపెనీస్ వీటికి కావాల్సిన ప్రొపల్షన్ సిస్టమ్ తయారు చేస్తున్నాయి. సో ఇవి వచ్చేసి సాలిడ్ ప్రొపల్షన్స్, బూస్టర్స్, మోటార్స్ అన్ని ఈ కంపెనీస్ BDLకి సప్లై చేస్తాయి అన్నమాట. ఎవ్రీ బ్రహ్మోస్ అమ్మేది అవుతుందో ప్రతిదానికి కూడా ఈ సేల్ కంపల్సరీ. ప్రొపల్షన్ లేకుండా బ్రహ్మోస్ పనిచేయదు. సో మీరు చూసుకుంటే సోలార్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ 33% రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇస్తుంది. సో విచ్ ఈస్ వండర్ఫుల్. ఏ కంపెనీ అయినా సరే 8-9 ఇచ్చే వాటికే మనం ఎంతో మల్టిపుల్స్ ఇస్తాం. అట్లాంటిది
ROE 33% ఉంది. సో వండర్ఫుల్ స్టాక్ ఆల్రెడీ ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో. కాకపోతే PE మాత్రం హయ్యర్ PE ఉంది, ఆల్రెడీ 100x దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ లాంగర్ టర్మ్ ఉంటే మాత్రం బికాజ్ ఆర్డర్ బుక్ ఉంది కాబట్టి ఇట్ మైట్ జస్టిఫై దట్ వాల్యుయేషన్, బికాస్ ఎవ్రీ న్యూ ఆర్డర్ విల్ గివ్ ద వాల్యుయేషన్ బూస్ట్ ఇస్తుంది. ఓకే, సో అందుకోసం ఇది నెక్స్ట్ కంపెనీ అనమాట. నెక్స్ట్ 2 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో బ్రహ్మోస్లో. దెన్ థర్డ్ ఇంపార్టెంట్ ఫేజ్ ఏంటంటే స్ట్రక్చర్స్ ఇచ్చేది ఈ దానికి బ్రహ్మోస్కి. గుడ్ లక్ ఇండియా ఒకటి, అనదర్ డిఫెన్స్ కంపెనీ, మంచి గ్రో అయింది లాస్ట్ 1.5 year నుంచి 100-200% కూడా పెరిగింది. అట్లాగే PTC ఇండస్ట్రీస్, అనదర్ కంపెనీ విచ్ ఇస్ గివింగ్, భారత్ ఫోర్జ్ అండ్ L&T. ఈ 4 కంపెనీస్ కూడా బ్రహ్మోస్లో చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నాయి. ఇవి ఫోర్జ్డ్ పార్ట్స్ ఉంటాయి, అవి సప్లై చేస్తూ ఉన్నాయి. టైటానియం కాస్టింగ్స్ ఏవైతే అవసరం ఉన్నాయో అవి సప్లై చేస్తూ ఉన్నాయి. అట్లాగే మెకానికల్ హౌసింగ్స్, ఈ ప్రొపల్షన్ సిస్టమ్స్ పెట్టడానికి కావాల్సిన ఇవన్నిటిని కూడా తయారు చేసే కంపెనీస్ ఇవన్నమాట. ఇవి కొంచెం స్మాలర్ కంపెనీస్, ఎక్సెప్ట్ L&T తప్పించి, భారత్ ఫోర్జ్ తప్పించి మిగిలినవన్నీ ఇందులో ఉన్నవన్నీ చిన్న కంపెనీస్. బట్ ఎవ్రీ ఆర్డర్ విల్ గివ్ దెమ్ ద వాల్యుయేషన్ బూస్ట్. నువ్వు యాజ్ ఎ ఇన్వెస్టర్గా నువ్వు పెట్టుకుంటే ప్రతిసారి ఎవ్రీ 6 months 1 yearకి ఒకసారి కంపెనీస్ కానీ ఇండియన్ ఆర్మీ కానీ కొన్నప్పుడల్లా నీకు వాల్యుయేషన్ పెరుగుతుంది. కానీ లాంగ్ టర్మ్కి మాత్రం అంత ఇబ్బంది ఉండని స్టాక్, ఎందుకంటే కంపల్సరీ స్పెండింగ్ చేస్తారు. ఓకే, దెన్ మోస్ట్ ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏంటంటే అందరికీ తెలిసిన కంపెనీలు డేటా ప్యాటర్న్స్ అండ్ BEL. ఇవి వచ్చేసి ఈ బ్రహ్మోస్కి కావాల్సిన గైడెన్స్ సిస్టమ్స్ అండ్ ఎట్ ద సేమ్ టైం రాడార్ సీకర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, అండ్ ఆల్సో ఏవియానిక్స్, వీటికి కావాల్సిన సిస్టమ్స్ అన్ని సప్లై చేసేది BEL, డేటా ప్యాటర్న్స్. అవి రెండు కూడా లాస్ట్ 1.5-2 yearsలో వండర్ఫుల్గా గ్రో అయ్యాయి. అండ్ వాటికి ఇంకా ఫ్యూచర్ ఉంది. ఇంత గ్రో అయింది కదా అని చెప్పేసి నేను దూరంగా ఉంటానంటే ఆపర్చునిటీ మిస్ చేసుకున్నట్టే ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్లో మాత్రం వొలటైల్ ఉండొచ్చు, ఎందుకంటే లాట్ ఆఫ్ థింగ్స్ ప్లే అవుతాయి. ఒక కంపెనీ యొక్క ఫండమెంటల్సే కాదు, బట్ మెనీ థింగ్స్. బట్ లాంగ్ టర్మ్ వరకు అయితే నమ్మకంగా ఉందో, మీ పిల్లల కోసమో లేకపోతే మీ ఫ్యూచర్ కోసమో నేను డబ్బులు పెట్టాలి, లాంగ్ టర్మ్కి నేను ఒక స్టాక్ పెట్టి మర్చిపోవాలనుకుంటే మాత్రం BEL, డేటా ప్యాటర్న్స్ కూడా అట్లాంటి స్టాక్ అనమాట. దాంతోపాటు లాంచ్ ప్లాట్ఫామ్స్, ఎందుకంటే కొన్ని ఎయిర్ నుంచి, కొన్ని సీ నుంచి, కొన్ని ఈవెన్ భూమి నుంచి, అన్ని రకాల నుంచి లాంచింగ్ అయ్యే కేపబిలిటీస్ బ్రహ్మోస్కి ఉంది. కాబట్టి ఈ లాంచర్స్ని తయారు చేసే కంపెనీస్ ఏంటంటే BDL, BEML, మళ్ళీ BDL అక్కడ అసెంబుల్తో పాటు ఈ లాంచర్స్ని కూడా సప్లై చేస్తూ ఉంది. అండ్ ఇంకొకటి భారత్ BEML కూడా. ఈ 2 కంపెనీస్ హెవీ ఎక్విప్మెంట్ కూడా తయారు చేస్తుంది, వీటిని కూడా చేస్తుంది అనమాట లాంచర్స్ని. సో ఇది కూడా ప్రతి ఆర్డర్ ఏదో ఒక లాంచర్ ఇవ్వాల్సిందే, అది సబ్మెరీన్ లాంచ్ కానీ ఎటువంటి లాంచ్ అయినా సరే కావాల్సింది లాంచర్స్. సో అందుకే ఈ 2 కూడా PSU స్టాక్సే మంచి వాల్యుయేషన్లో ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే HAL, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. ఇది ఏంటంటే మొత్తాన్ని ఈ బ్రహ్మోస్ మిసైల్స్ని సుఖోయ్ ఫ్లైట్స్ వాటికి ఇంటిగ్రేట్ చేయాలంటే HAL కావాల్సింది. సో నీకు HAL వీటిని, ఈ మిసైల్స్ని వాటికి ఇంటిగ్రేట్ చేస్తూ ఉంది. సో అందుకోసమే, అండ్ ఈ పార్ట్స్లో అంటే రకరకాల వేరియంట్స్ ఉన్నాయి బ్రహ్మోస్కి. ఎయిర్ వేరియంట్ విల్ బి ద మ్యాక్సిమం డిమాండ్ ఉండే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే చాలా కంట్రీస్ ఈ వేరియంట్ని కొనే అవకాశాలు ఉన్నాయి. వాటికి కావాల్సిన ఇంటిగ్రేషన్ ఆర్డర్స్ అన్ని HALకి వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క రకమైన ఎయిర్క్రాఫ్ట్ వాడతారు. ఇండియాలో సుఖోయ్ Su-30 వాడుతూ ఉన్నారు, వేరే కంట్రీలో MiG వాడచ్చు, ఇంకొక అమెరికన్ F-16లో వాడచ్చు, F-30. దానికి తగ్గట్టు ఇంటిగ్రేషన్ చేసే కంపెనీ HAL కాబట్టి వన్ ఆఫ్ ద లాంగెస్ట్ అది. సో ఇవన్నీ చూసుకుంటే దీనికి ఎందుకు అంటే నియర్లీ ఇండియన్ గవర్నమెంట్ నేను చెప్పినట్టు $4 trillion ఖర్చు మోడర్నైజేషన్కు పెట్టబోతా ఉంది నెక్స్ట్ ఒక డికేడ్ టైంలో. అట్లాగే ఎక్స్పోర్ట్స్ ఏషియన్ కంట్రీస్ అన్నింటికీ కూడా అవకాశం ఉంది. అండ్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్, మన చాలా మిసైల్స్ని, చాలా వాటిని ఈ కంపెనీస్ ఓన్లీ బ్రహ్మోస్ వల్లనే కాదు, వేరే డిఫెన్స్ వాటిని కూడా ఇంపోర్ట్స్ ఆపేసి ఇండియన్ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్, మేక్ ఇన్ ఇండియా ఆల్రెడీ 10 సంవత్సరాలు గడిచిపోయింది, వాటిని ఇంకా పెంచబోతున్నారు, టార్గెట్స్ కొత్తగా వచ్చాయి. సో ఈ కంపెనీస్ యొక్క మార్జిన్స్, పర్ఫార్మెన్స్ బాగా ఉండబోతోంది. వన్ ఆఫ్ ద గుడ్ ఏమంటారు రైజింగ్, అంటే ఇంకా చాలా టైం స్కోప్ ఉన్న సెక్టర్ డిఫెన్స్లో కూడా ఇప్పుడు మనం చెప్పిన స్టాక్స్కి ఆల్రెడీ ప్రూవెన్ డేటా ఉంది, ఆర్డర్స్ ఉన్నాయి. 1-2 కంపెనీస్ మాత్రం హై PE రేషియో అవుతుంది, వాటిని చూసి చేసుకొని యావరేజ్ చేసుకోవడం ఒకేసారి కాకుండా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మార్కెట్ కరెక్షన్లో ఉన్నప్పుడు వీటికి అన్ని బాగున్నా అవి కూడా కరెక్షన్ అవుతాయి. ఇట్లాంటి టైంలో ఏంటంటే కొంచెం స్ట్రాంగ్
స్కోప్ ఉన్న స్టాక్స్ మంచి గైడెన్స్ ఉన్న ఇట్లాంటి ఆర్డర్ బుక్స్ ఉన్న స్టాక్స్ అని పెట్టుకుంటే యాడ్ చేసుకుంటే ఫ్యూచర్లో చాలా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు వీటికి ఉన్నాయన్నమాట. ఓన్లీ థింగ్ రిస్క్ అంతా బాగానే చెప్తున్నారు మరి అనిల్ గారు, మరి రిస్క్ ఏం లేదా అనే క్వశ్చన్ ఒకటి మీ వైపు. డిస్క్లైమర్ కూడా చెప్పాలా? డిస్క్లైమర్ కన్నా కూడా కంపెనీస్ ఇవి ఓన్లీ పాజిటివ్ అయినా రిస్క్స్ ఏమి ఉండవా అనే క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఏంటంటే యూజువల్లీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్పెండింగ్, కొంచెం ఆర్డర్ లెంత్ అనేది లాంగర్ పీరియడ్స్ ఉంటాయి, పేమెంట్స్ కూడా కొంచెం స్లోగా వస్తాయి, ఒక్కోసారి ఆర్డర్ డీలే అవుతాయి. సో ఎందుకంటే ప్రభుత్వం సప్లై చేసినప్పుడు మనకు జనరల్గా తెలిసి ఏంటంటే కొంచెం టైమింగ్ అనేది ఎక్కువ రోజులు పట్టవచ్చు. సో క్యాపెక్స్ కూడా చాలా ఇవన్నీ రంగాల్లో ఎక్కువగా ఉంటుంది. కంపెనీస్ ఏవి ఎక్స్పాన్షన్ చేయాలన్నా క్యాపెక్స్ పెట్టాలంటే కావాలి. సో ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ వాల్యుయేషన్స్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ 2 ఏళ్ళు డిఫెన్స్ కూడా ఏమంటారు చాలా బాగా పెరిగాయి. బట్ అట్లని చెప్పి ఇంకా ఫ్యూచర్ లేదా అంటే చాలా ఉంది, ఎందుకంటే ఆర్డర్ బుక్ ఇంకా చాలా హ్యూజ్గా ఉంది కాబట్టి. సో ఇది ఒక బ్రహ్మోస్ అనేది ఒక్క కంపెనీ కాదు, ఇన్ని కంపెనీలు ఇప్పుడు సో 1-2 కంపెనీలు కాదు, ఇప్పుడు చెప్పిన 10-12 కంపెనీలు ఇన్వాల్వ్ అయితే ఒక సక్సెస్ఫుల్గా ఒక సిస్టమ్, బ్రహ్మోస్ అనే సిస్టమ్ డెవలప్ అయింది. సో ఎవరికైనా సరే దీని నుంచి లాభపడాలంటే ఇన్ని కంపెనీలు ఉన్నాయి. మీ రిస్క్కి తగ్గట్టు, మీ కేపబిలిటీకి తగ్గట్టు, మీ ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ తగ్గట్టు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే మీరు తీసుకోండి. ఇక్కడ ఇందులో మనం ఎటువంటి ప్రైజెస్ రికమెండేషన్. ఎవరైతే లాంగ్ టర్మ్ కోసం మాత్రం కామన్ సెన్సే చెప్తుంది ఏంటంటే మంచి ఆర్డర్ బుక్ ఉన్న ఇండస్ట్రీ ఇది కాబట్టి ఇట్లాంటి కంపెనీస్లో పెడితే లాంగ్ టర్మ్లో లాభాలు పొందవచ్చు. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేటివ్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది. పెట్టుబడులు పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. ఇది మా రికమెండేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కాదు, మరొకసారి గమనించగలరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.